Good evening everyone. Welcome to ABN and PRR College of Sciences online classes. This session is for first BSc Biotechnology students and this is lecture 1 and D. So coming to the session, today's topic is vitamins. Vitamins and ఈరోజు టాపిక్ దిస్ ఈస్ ఫ్రమ్ యూనిట్ 2 నుంచి vitamins టాపిక్ అండి. సో కమింగ్స్ టు ది టాపిక్. So what are vitamins and how they are useful in our daily life and what are their main function and what are their role in our life అండి. సో వైటమిన్స్ అంటే ఏంటి, వాటి యొక్క ఫంక్షన్ ఏంటి, వాటి యొక్క స్ట్రక్చర్స్ ఏంటి అండ్ వాటి యొక్క డెఫిషియన్సీ వల్ల మనకు వచ్చే డిసీజెస్ ఏంటి అన్నది మనం ఈ టాపిక్స్లో తెలుసుకుంటామండి. సో వాట్ ఆర్ వైటమిన్స్? వైటమిన్స్ ఆర్ నథింగ్ బట్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అండి. సో వైటమిన్స్ అన్నవి ఏంటి అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ద కాంపౌండ్ విచ్ కంటైన్ కార్బన్, హైడ్రోజన్. ఈ కార్బన్ ఉన్న వాటిని మనం ఆర్గానిక్ కాంపౌండ్స్ అని అంటామండి. సో వైటమిన్స్ ఆర్ ఆర్గానిక్ కాంపౌండ్స్. సో వైటమిన్స్ అన్నవి మనకి ది రిక్వైర్డ్ ఇన్ స్మాల్ క్వాంటిటీ ఇన్ ఆర్ డైట్ అండి. సో మనకి వైటమిన్స్ డైట్ ద్వారా తీసుకుంటాం, స్మాల్ క్వాంటిటీ తీసుకుంటామండి. ఓకేనా? సో దే రిక్వైర్డ్ ఇన్ స్మాల్ క్వాంటిటీ ఇన్ డైట్ టు పర్ఫార్మ్ స్పెసిఫిక్ బయలాజికల్ ఫంక్షన్స్. ఓకేనండి, కొన్ని బయలాజికల్ ఫంక్షన్స్ చేయడం కోసం మనకి వైటమిన్స్ అన్నవి త్రూ డైట్ తీసుకుంటాం అన్నమాట. అంటే దే ఆర్ ఎసెన్షియల్ ఫర్ నార్మల్ గ్రోత్, రిప్రొడక్షన్, విజన్. సో ఇలా చాలా ఫంక్షన్స్ అన్నవి వైటమిన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయండి. మన బాడీ యొక్క గ్రోత్ మెయింటెనెన్స్ కోసం కానీ, రిప్రొడక్షన్ కోసం కానీ, లేకుంటే విజన్ కోసం కానీ. సో డిఫరెంట్ ఫంక్షన్స్లో మనకి వైటమిన్స్ అన్నవి ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయండి. వాటిని మనం బయలాజికల్ ఫంక్షన్స్ అని అంటామన్నమాట. సో వైటమిన్స్ అన్న వర్డ్ ఫస్ట్ కాయిన్ చేసింది హాప్కిన్స్ అన్న సైంటిస్ట్ వైటమిన్స్ అన్న వర్డ్ని ఫస్ట్ కాయిన్ చేశాడండి. సో వైటమిన్ ఈజ్ ఏ గ్రీక్ వర్డ్ అండి. ఇట్స్ ఏ గ్రీక్ వర్డ్. సో వైటమిన్స్ అన్నది గ్రీక్ వర్డ్. మనకి వైటా మీన్స్ లైఫ్ అండి. సో వైటా అంటే లైఫ్ అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంట్రడక్షన్. అసలు వైటమిన్స్ అంటే ఏంటి, అవి ఎలా తీసుకుంటాము, వాటి యొక్క ఫంక్షన్ ఏంటి, దాన్ని ఫస్ట్ ఎవరు కాయిన్ చేశారు అన్నది. ఓకేనండి. సో కమింగ్స్ టు మెయిన్ టాపిక్. సో వైటమిన్స్ ఆర్ క్లాసిఫికేషన్ అండి. సో వైటమిన్స్ అన్నవి డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి మనకి వైటమిన్స్లోను. సో వాట్ ఆర్ దే, అవేంటో తెలుసుకుందాము. బేస్డ్ ఆన్ ద సాల్యుబిలిటీ వైటమిన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 డిఫరెంట్ టైప్స్ అండి. సాల్యుబిలిటీని బట్టి మనకి వైటమిన్స్ అనేవి 2 డిఫరెంట్ టైప్స్ ఉన్నవి. వన్ ఈజ్ ఫ్యాట్ సాల్యుబుల్ అండ్ అనదర్ వన్ ఈజ్ వాటర్ సాల్యుబుల్. ఒకటి ఫ్యాట్ సాల్యుబుల్ అండి, ఇంకొకటి వాటర్ సాల్యుబుల్. ఫ్యాట్ సాల్యుబుల్లో మనకి ADE అండ్ K వైటమిన్స్ వస్తాయి. వాటర్ సాల్యుబుల్లో మనకి C అండ్ B కాంప్లెక్స్ వైటమిన్స్ అనేవి వస్తాయండి. సో మీరు ఇక్కడ నేను చార్ట్ చూపిస్తాను, మీరు చార్ట్ చూడొచ్చు. నేను ఇక్కడ రెడ్ కలర్ మార్క్తో ఇండికేట్ చేస్తున్నాను. యూ కెన్ సీ ద రెడ్ కలర్ మార్క్ ఐఎమ్ ఇండికేటింగ్ ఇన్ ద చార్ట్. సో ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ వచ్చి వైటమిన్ A, వైటమిన్ D, వైటమిన్ E అండ్ వైటమిన్ K అండి. వాటర్ సాల్యుబుల్ వచ్చి మనకి నాన్ B కాంప్లెక్స్ అంటే వైటమిన్ C అండి. వైటమిన్ Cని నాన్ B కాంప్లెక్స్ అని అంటాము. ఓకేనండి. అండ్ B కాంప్లెక్స్లో అగైన్ 2 టైప్స్ అండి. వన్ ఈజ్ ఎనర్జీ రిలీజింగ్ అండ్ అందర్ ఈజ్ హీమోపాయిటిక్ అండి. ఫస్ట్ వన్ ఏంటంటే ఎనర్జీ రిలీజింగ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ హీమోపాయిటిక్ అండి. ఎనర్జీ రిలీజింగ్ అంటే ఎనర్జీ రిలీజింగ్లో మనకి యూజ్ అయ్యే వైటమిన్స్ అండి. హీమోపాయిటిక్ అంటే ద వైటమిన్స్ రిక్వైర్డ్ ఫర్ బ్లడ్ సెల్ ప్రొడక్షన్ అండి. ఏ వైటమిన్స్ అయితే బ్లడ్ సెల్ ప్రొడక్షన్లో రిక్వైర్డ్ అవుతాయో వాటిని మనం హీమోపాయిటిక్ వైటమిన్స్ అని అంటాం. ఎనర్జీ రిలీజింగ్లో మనకి వచ్చి B1, B2, B3, B6, B7 అండ్ B5 వైటమిన్స్ ఉన్నాయండి. హీమోపాయిటిక్లో B9 అండ్ B12 వైటమిన్స్. ఓకేనండి. సో అసలు ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటే ఏంటి? సో ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ సాల్యుబుల్ ఇన్ ఫ్యాట్స్ అండి. ఓకేనా అండి, దే ఆర్ సాల్యుబుల్ ఇన్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్.
ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అన్నవి ఫ్యాట్స్లోను ఆయిల్స్లోను సాల్యుబుల్ అవుతాయి కాబట్టి వాటిని ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అని అన్నాం అనమాట. సో వాటర్ సాల్యుబుల్ అంటే దే ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ అండి. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ క్లాసిఫికేషన్ అండి. సో నెక్స్ట్ వచ్చి వైటమిన్ ఏ. ఓకేనా అండి, ఫస్ట్ వచ్చి మనకి మెయిన్ టాపిక్ వచ్చి వైటమిన్ ఏ. సో వైటమిన్ ఏని ఫస్ట్ డిస్కవర్ చేసింది, ఇట్ వాస్ ఫస్ట్ డిస్కవర్డ్ బై ఎల్మర్ మెక్కలం ఇన్ 1915. ఎల్మర్ మెక్కలం అన్న సైంటిస్ట్ దీన్ని ఫస్ట్ డిస్కవర్ చేశారండి ఇన్ 1915లో ఆయన ఫస్ట్ డిస్కవర్ చేశారనమాట. సో ఇట్ ఈస్ ఏ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ అండి, ఇది ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ అనమాట. ఓకేనండి, ఇట్ ఈస్ ఏ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్. సో ఇట్ వాజ్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ఫిష్ లివర్ ఆయిల్ అండి. సో దీన్ని ఎక్కడి నుంచి ఐసోలేట్ చేశారు అంటే ఫిష్ లివర్ ఆయిల్ నుంచి ఐసోలేట్ చేశారు బై హోల్మ్స్ అన్న సైంటిస్ట్ దీన్ని ఫిష్ లివర్ ఆయిల్ నుంచి ఐసోలేట్ చేశారనమాట. సో ఇట్ వాజ్ నాట్ ఓన్లీ రిక్వైర్డ్ ఫర్ ద హ్యూమన్స్, ఇట్ కెన్ ఆల్సో బి సింథసైజ్డ్ ఇన్ యానిమల్స్ అండి. సో యానిమల్స్లో కూడా మనకి వైటమిన్ ఏ అనేది సింథసైజ్ అవుతుంది ఫ్రమ్ ద కెరోటిన్ పిగ్మెంట్. కెరోటిన్ పిగ్మెంట్ నుంచి మనకి యానిమల్స్లో, సో ఈ కెరోటిన్ పిగ్మెంట్ నుంచి మనకి వైటమిన్ ఏ అన్నది యానిమల్స్లో సింథసిస్ అవుతుందండి. సో ఆ కెరోటిన్ ఏమన్నాము అంటే మనం ప్రో వైటమిన్ ఏ అని అన్నామన్నమాట. ఓకేనా అండి, దాన్నే మనం యానిమల్స్లో సింథసైజ్ అయ్యే వైటమిన్నే మనం ప్రో వైటమిన్, కెరోటిన్నే మనం ప్రో వైటమిన్ ఏ అని పిలుస్తాం అన్నమాట. సో ఈ వైటమిన్ ఏలో మీ సిలబస్లో ఉన్న దాని ప్రకారం మనం వైటమిన్ ఏలో మెయిన్గా స్ట్రక్చర్, సోర్స్, బయలాజికల్ రోలు అండ్ దే డెఫిషియన్సీ అండి. ఓకేనండి, అవి చదువుతాం. వైటమిన్ ఏ స్ట్రక్చర్, దాని యొక్క సోర్స్ ఏంటి, దాని యొక్క బయలాజికల్ ఫంక్షన్స్ ఏంటి, అండ్ వైటమిన్ ఏ యొక్క డెఫిషియన్సీ అన్నది ఏంటి అన్నది ఈ టాపిక్స్ అన్నవి ఇందులో కవర్ అవుతాయండి. సో ఫస్ట్ వచ్చి స్ట్రక్చర్ అండి. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ వైటమిన్ ఏ, బేసిక్ స్ట్రక్చర్ అండి. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ వైటమిన్ ఏ. సో వైటమిన్ ఏ అన్నది మనకి 2 ఫార్మ్స్లో ఉంటుందండి. వైటమిన్ ఏ ఈజ్ ఫౌండ్ ఇన్ 2 ఫార్మ్స్, వన్ ఈజ్ A1 అండ్ అనదర్ వన్ ఈజ్ A2 అండి. సో వైటమిన్ ఏ మనకి 2 ఫార్మ్స్లో ఉంటుంది, A1 అండ్ A2. సో వైటమిన్ ఏ యొక్క మాలిక్యులర్ ఫార్ములా వచ్చి C20, H29 అండ్ OH అండి. సో 20 కార్బన్స్, 20 హైడ్రోజన్స్ అండ్ ఒక OH అనేది మనకి ఉంటుందన్నమాట. ఓకేనండి, దీని యొక్క మాలిక్యులర్ ఫార్ములా వచ్చి C20, H29 అండ్ OH. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు ప్రో వైటమిన్ అండి, యానిమల్స్లో ఉండేదాన్ని ప్రో వైటమిన్ అని అంటాం కదా. సో ప్రో వైటమిన్, the keratin that gives rise to provitamin in animals the keratin that gives rise to vitamin A in animal body is called provitamin. మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి, కెరోటిన్ యానిమల్స్లో కెరోటిన్స్ మనకి ప్రోవైటమిన్ ఏ కింద ప్రొడ్యూస్ అవుతాయని. సో ఆ ప్రోవైటమిన్ ఏ ఇంక్లూడ్స్ ఆల్ఫా, బీటా అండ్ గామా కెరోటిన్స్ అండి. ఓకేనండి, ఈ ప్రోవైటమిన్ ఏలో మనకి ఆల్ఫా, బీటా అండ్ గామా కెరోటిన్స్ ఉంటాయండి. సో అమాంగ్ దీస్ బీటా ఈజ్ మోస్ట్ పోటెంట్ అండి. ఓకేనండి, మనకి ఆల్ఫాలు, బీటా, గామాలో మనకి బీటా అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట, మోస్ట్ పోటెంట్ వైటమిన్ అండి. సో మనకి ఈ బీటాలోని ఎందుకు అంటే బీటాలో మొత్తం 40 కార్బన్ ఆటమ్స్ ఉంటాయండి. ఇట్స్ ఏ వెరీ బీటా వైటమిన్ అన్నది ఇట్స్ ఏ వెరీ లాంగ్ చైన్ విచ్ కంటైన్స్ 40 కార్బన్ ఆటమ్స్ అండి. ఓకేనండి, బీటాలో మనకి బీటా కెరోటిన్లో మనకి 40 కార్బన్ ఆటమ్స్ ఉంటాయి. అండ్ వెన్ ఇట్ ఈస్ హైడ్రోసిస్ ఇట్ ఈల్డ్స్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ వైటమిన్ A1 అండి. ఓకేనండి, ఈ బీటా కెరోటిన్ కనుక మనం హైడ్రోలిసిస్ చేస్తే ఇట్ గివ్స్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ వైటమిన్ ఏ అండి. 2 మాలిక్యూల్స్ ఆఫ్ వైటమిన్ ఏ అంటే మనకి 2 వైటమిన్ ఏ మాలిక్యూల్స్ అన్నవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఓకేనండి, ఈ బీటా కెరోటిన్ కనుక హైడ్రోలిసిస్ చేస్తే ఇట్ గివ్స్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ వైటమిన్ A1. సో దట్ ఈస్ అబౌట్ స్ట్రక్చర్ అండి. సో నెక్స్ట్ వచ్చి సోర్స్. సో మనకి
వైటమిన్ అనేది యానిమల్ సోర్స్ ఉంటుంది, ప్లాంట్ సోర్స్ ఉంటుందండి. సో యానిమల్ సోర్స్ ఫస్ట్ వచ్చి యానిమల్ సోర్స్ అండి. అసలు వైటమిన్ ఏ ఎక్కడ యానిమల్స్లో మనకి ఎక్కడ ఉంటుంది, ఎక్కడి నుంచి తీసుకోవచ్చు, యానిమల్స్ నుంచి ఎలా తీసుకోవచ్చు. సో బెస్ట్ సోర్స్ వచ్చి ద బెస్ట్ సోర్స్ ఆఫ్ వైటమిన్ ఏ ఇన్ యానిమల్స్ ఈజ్ లివర్, కిడ్నీ, ఎగ్ యోక్, మిల్క్, చీజ్ అండ్ బటర్ అండి. ఓకేనండి, యానిమల్ యొక్క లివర్లోను, కిడ్నీలోను, ఎగ్ యోక్లోను, మిల్క్లోను, చీజ్లోను మనకి ఈ వైటమిన్ ఏ అన్నది ప్రెజెంట్ అయ్యి ఉంటుందండి. సో అలాగే ఫిష్ లివర్ ఆయిల్ అండి. ఫిష్ లివర్ ఆయిల్ అంటే ఏ ఫిష్ నుంచి తీస్తారు అంటే షార్క్ అండ్ కాడ్ ఫిష్. షార్క్ నుంచి, కాడ్ ఫిష్ నుంచి లివర్ నుంచి తీసిన ఆయిల్లో కూడా మనకి వైటమిన్ ఏ అన్నది ఎక్కువగా ఉంటుందండి. సో దట్ ఈస్ అబౌట్ యానిమల్ సోర్స్. కమింగ్స్ టు ప్లాంట్ సోర్స్ అండి. ప్లాంట్స్లో ఏ ప్లాంట్స్లో మనకి ఎక్కువగా ఉంటుంది అంటే ఎల్లో అండ్ డార్క్ గ్రీన్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అండి. ఎల్లో వెజిటేబుల్స్ అండ్ డార్క్ గ్రీన్ వెజిటేబుల్స్లో మనకి ఈ వైటమిన్ ఏ అన్నది ఉంటుంది. అండ్ ఆల్సో ఇన్ ఫ్రూట్స్లో కూడా మనకి వైటమిన్ ఏ అన్నది ఉంటుందండి. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చి క్యారెట్, స్పినాచ్, మ్యాంగో, పపాయ ఎక్సెట్రా అండి. ఓకేనండి, సో దిస్ ఈజ్ అబౌట్ సోర్స్ అండి. ఎక్కడ ఉంటుంది యానిమల్ సోర్స్ అండ్ ప్లాంట్ సోర్స్. యానిమల్స్ నుంచి మనం ఎలా ఏ యానిమల్స్లో మనకి ఎక్కడ వైటమిన్ ఏ అన్నది ఉంటుంది, అలాగే ప్లాంట్స్లో కూడా ఏ ప్లాంట్స్ నుంచి మనం వైటమిన్ ఏ అన్నది తీసుకోవచ్చు అన్నది. ఓకేనండి, దిస్ ఈజ్ అబౌట్ సోర్స్. నెక్స్ట్ కమింగ్స్ టు బయలాజికల్ రోల్ అండి. అసలు మనకి వైటమిన్ ఏ యొక్క వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, మనలో వైటమిన్ ఏ అన్నది అసలు దాని యొక్క రోల్ ఏంటి అన్నది చూడొచ్చండి. సో కమింగ్స్ టు దట్ టాపిక్. సో మెయిన్గా మనం విజన్ అండి. వైటమిన్ ఏలో మనం ఫస్ట్ చదివేది విజన్ కోసం అండి. రోల్ ఆఫ్ విజన్. అసలు విజన్లో వైటమిన్ ఏ యొక్క రోల్ ఏంటి, దాన్ని ఏమంటామంటే వరల్డ్స్ విజువల్ సైకిల్ అంటామండి. వరల్డ్స్ విజువల్ సైకిల్. సో అసలు ఇది ఏంటి అన్నది చూద్దామండి. సో ఈ వరల్డ్స్ విజువల్ సైకిల్ అనేది ఫస్ట్ ఎవరు ఇలిస్ట్రేట్ చేశారు అంటే జార్జ్ ఓల్డ్ అనే ఆయన దీన్ని ఫస్ట్ ఇలిస్ట్రేట్ చేశారు. సో ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్ అండి. ఓకేనండి, మనకి ఈ వరల్డ్స్ విజువల్ సైకిల్ అన్నది ఇట్స్ ఏ సైక్లిక్ ప్రాసెస్, అంటే కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఓకేనండి, ఇందులో మనకి ఈవెంట్స్ అన్నవి కంటిన్యూగా సైక్లిక్ ఫామ్లో జరుగుతూ ఉంటాయన్నమాట. సో మనకి రెటీనా ఉంటుంది కదండి ఐలో. సో రెటీనా ఉంటుంది కదా ఐలో. అందులో మనకి 2 types of cells ఉంటాయండి. ద రెటీనా ఆఫ్ ఐ పోసెస్ 2 types of cells ఉంటాయి. వాటిని మనం రాడ్స్ అండ్ కోన్స్ అని అంటామండి. ఓకేనండి, ఐలో ఉండే రెటీనాలో 2 types of cells ఉంటాయి. దే ఆర్ రాడ్స్ అండ్ కోన్స్. సో రాడ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ విజన్ ఇన్ డిమ్ లైట్ అండి. సో రాడ్స్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే డిమ్ లైట్లో విజన్. ఓకేనండి, దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ విజన్ ఇన్ డిమ్ లైట్. అండ్ కోన్స్లో వచ్చి దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ విజన్ డ్యూరింగ్ డే అండి. డే టైంలో మనకి కనిపించడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట ఈ సెల్స్, కోన్స్ అన్న సెల్స్ అండి. ఓకేనండి, సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాడ్స్ కోన్స్ ఉన్నాయి కదండి. సో రాడ్స్ యొక్క విజువల్ ఫంక్షన్ ఎలా ఉంటుంది అంటే విజువల్ యాక్టివిటీ అన్నది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే రోడాప్సిన్ అనే పిగ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఓకేనండి, సో రాడ్స్ దేనికి రెస్పాన్సిబుల్ అండి, డిమ్ లైట్లో మనకి విజన్కి రెస్పాన్సిబుల్ కదండి. సో రాడ్స్ అనేవి డిమ్ లైట్లో చూడడానికి హెల్ప్ చేస్తాయి. సో ఆ రాడ్స్ యొక్క విజువల్ యాక్టివిటీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే రోడాప్సిన్ అనే పిగ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఓకేనండి, రోడాప్సిన్ అనే పిగ్మెంట్ మీద మనకి రాడ్స్ యొక్క విజువల్ యాక్టివిటీ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. సో మీరు ఇక్కడ డయాగ్రామ్ చూడొచ్చు. సో అసలు ఆ సైక్లిక్ ప్రాసెస్, ఇట్స్ ఎ సైక్లిక్ ప్రాసెస్ అని చెప్పుకున్నాం కదండి. సో ఆ సైక్లిక్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందో అన్నది మీరు చూడొచ్చు. సో ఓకేనండి, సైక్లిక్ ప్రాసెస్ చూడొచ్చండి. ఇక్కడ రోడాప్సిన్ ఉంది. ఓకేనండి, రోడాప్సిన్. సో ఈ రోడాప్సిన్ అన్నది మనకి
రాడ్స్ యొక్క విజువల్ యాక్టివిటీ అన్నది ఈ రోడాప్సిన్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పుకున్నాం. ఓకేనండి. అంటే డిమ్ లైట్లో మనం చూడటానికి హెల్ప్ చేసే పిగ్మెంట్ ఏంటి అంటే ఈ రోడాప్సిన్ అనమాట. రాడ్స్కి హెల్ప్ చేసే పిగ్మెంట్ ఏంటి అంటే ఈ రోడాప్సిన్ అండి. సో ఈ రోడాప్సిన్ అనేది కాంజుగేటెడ్ ప్రోటీన్ అండి. ఓకేనండి. ఈ రోడాప్సిన్ అన్నది ఏంటి అంటే కాంజుగేటెడ్ ప్రోటీన్. సో కాంజుగేటెడ్ ప్రోటీన్ అంటే ఏంటి? ఒక ప్రోటీన్ పార్ట్ ఇంకొక నాన్ ప్రోటీన్ పార్ట్ ఉంటాయని చెప్పుకున్నాం కదండి. నేను మీకు ప్రోటీన్స్ లెసన్ చెప్పినప్పుడు చెప్పాను. ఒక ప్రోటీన్ పార్ట్ ఇంకొక నాన్ ప్రోటీన్ పార్ట్ కలిస్తే కాంజుగేటెడ్ ప్రోటీన్ అన్నాం కదండి. సో ఈ రోడాప్సిన్ అన్నది కాంజుగేటెడ్ ప్రోటీన్. ఇందులో ప్రోటీన్ పార్ట్ వచ్చి ఆప్సిన్ అండి. ఓకేనండి. ఆప్సిన్ ఈజ్ ఏ ప్రోటీన్ పార్ట్ అండ్ రెటినాల్ ఈజ్ ఏ నాన్ ప్రోటీన్ పార్ట్ అండి. ఓకేనండి. ఆప్సిన్ అన్నది ప్రోటీన్ పార్ట్, రెటినాల్ అన్నది నాన్ ప్రోటీన్ పార్ట్ అనమాట. ఓకేనండి. సో ఫస్ట్ ఏంటి అంటే మనకి లైట్ వచ్చి రోడాప్సిన్ మీద పడినప్పుడు ఇది మనకి 2 కింద డివైడ్ అవుతుందండి. ఒకటి ఆప్సిన్ కింద, ఇంకొకటి ఆల్ ట్రాన్స్ రెటినాల్ కింద స్ప్లిట్ అవుతుందండి. ఓకేనండి. ఫస్ట్ లైట్ వచ్చి మనకి రోడాప్సిన్ మీద ఫోకస్ అయినప్పుడు, ఫాల్ అయినప్పుడు అది 2 కింద స్ప్లిట్ అవుతుంది. వన్ ఈజ్ ఆప్సిన్ అండ్ ఇంకొకటి ఆల్ ట్రాన్స్ రెటినాల్ కింద కన్వర్ట్ అవుతుందండి. సో ఈ ఆల్ ట్రాన్స్ రెటినాల్ అన్నది ఏంటి అంటే ఇట్స్ అన్ ఇన్యాక్టివ్ స్టేట్ అండి. ఇన్యాక్టివ్ పొజిషన్లో ఉంటుంది. ఇది రెటినాల్ని సింథసిస్ చేయలేదండి. ఓకేనండి. సో నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు రెటినాల్ ప్లస్ ఆప్సిన్ రెండు కలిస్తేనే మనకి రోడాప్సిన్ సింథసిస్ అవుతుంది అన్నాను. సో రోడాప్సిన్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే ఆల్రెడీ ఆప్సిన్ ఉంది, కానీ ఈ ట్రాన్స్ రెటినాల్ అన్నది మనకి రోడాప్సిన్ని సింథసిస్ చేయలేదన్నమాట. సో ఈ ట్రాన్స్ రెటినాల్ అన్నది ఏమవుతుంది అంటే ఐసోమరైజేషన్ జరిగి సిస్ ఫామ్కి మారుతుందండి. అంటే ట్రాన్స్ ఫామ్ నుంచి మనకి సిస్ ఫామ్కి కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకేనండి. ఈ సిస్ ఫార్మెట్ ఏంటి అంటే ఇట్స్ అన్ లైట్ అబ్జార్బింగ్ ప్రాపర్టీ అండి. దీనికి లైట్ అబ్జార్బ్ చేసుకునే ప్రాపర్టీ ఉంటుందన్నమాట. ఓకేనండి. ఈ ఆల్ ట్రాన్స్ రెటినాల్ అన్నది సిస్ రెటినాల్ కింద కన్వర్ట్ అవుతుందండి. ఓకేనండి. ఆల్ ట్రాన్స్ రెటినాల్ మనకి ఎలా కన్వర్ట్ అయింది అంటే సిస్ రెటినాల్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఈ రెటినాల్ అన్నది మనకి ఇక్కడ రెటినాల్ ఉంది కదండి. సో ఈ రెటినాల్ అన్నది మనకి 11 సిస్ రెటినాల్ ఫార్మెట్లో ఉంటుందండి. ఓకేనండి. ఈ రెటినాల్ అన్నది మనకి 11 సిస్ రెటినాల్ ఫార్మెట్లో ఉంటుంది. ఇది నాన్ ప్రోటీన్ పార్ట్. ఓకేనండి. అప్పుడు ఈ 11 సిస్ రెటినాల్ అన్నది వెళ్ళి ఇక్కడ ఆప్సిన్, ఇట్స్ ఏ ప్రోటీన్ పార్ట్ కదండి, ఈ ఆప్సిన్తో కంబైన్ అవుతుంది అనమాట. ఓకేనా. ఈ 11 సిస్ రెటినాల్ ప్లస్ ఇక్కడ నేను రెడ్ కలర్ మార్క్ ఇండికేట్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. ఆప్సిన్తో కంబైన్ అవుతుంది. ఆప్సిన్ అన్నది మనకి ప్రోటీన్ పార్ట్ అండ్ 11 సిస్ రెటినాల్ అన్నది నాన్ ప్రోటీన్ పార్ట్ అండి. సో రెండు కంబైన్ అయ్యి మనకి రోడాప్సిన్ అన్నది ఫామ్ అవుతుందండి. ఓకేనా. రోడాప్సిన్ అన్నది ఫామ్ అవుతుంది. దానివల్ల మనకి ఏమవుతుంది అంటే డిమ్ లైట్లో విజన్ అన్నది వస్తుందండి. ఓకేనండి. సో ఆప్సిన్ అన్నది మనకి ఏంటి ప్రోటీన్ పార్ట్, ఈ 11 సిస్ రెటినాల్ అన్నది నాన్ ప్రోటీన్ పార్ట్, రెండు కంబైన్ అయ్యి మనకి రోడాప్సిన్ కింద ఫామ్ అయితే ఈ రోడాప్సిన్ అన్నది ఏంటి అంటే మనకి విజన్కి హెల్ప్ అవుతుంది డ్యూరింగ్ డిమ్ లైట్ అండి. సో ఇన్ కేస్ ఇందులో మనకి వైటమిన్ ఏ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఈ రోడాప్సిన్లోని, సో ఎప్పుడైనా ఒక పర్సన్ బ్రైట్ లైట్ నుంచి డిమ్ లైట్కి చేంజ్ అయ్యాడు అనుకోండి. సడన్గా బ్రైట్ లైట్ నుంచి డిమ్ లైట్కి చేంజ్ అయినప్పుడు ఈ రోడాప్సిన్ స్టోరేజ్ అన్నది తగ్గిపోతుందండి. ఓకేనండి. ఈ రోడాప్సిన్ అన్నది తగ్గిపోతుంది అనమాట. అంటే బ్రైట్ లైట్ నుంచి ఒక్కసారిగా డిమ్ లైట్లోకి వెళ్ళినప్పుడు సడన్గా చూడలేరు కదండి. సో ఈ అప్పుడు ఏమవుతుంది అంటే ఈ రోడాప్సిన్ వెంటనే సింథసిస్ అవ్వదు అనమాట. సో కొంచెం టైం అన్నది తీసుకుంటుంది సింథసిస్. వెంటనే డిమ్ లైట్ని చూడడానికి మన ఐ కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. అంటే డిమ్ లైట్ని చూడడానికి రోడాప్సిన్ని సింథసిస్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఆ టైంని ఏమంటాము అంటే మనం సింథసిస్ అవ్వడానికి ఇచ్చే మధ్యలో ఉన్న టైంని మనం ఏమంటామంటే డార్క్ అబ్జార్ప్షన్ టైం అంటామండి. ఓకేనండి. డార్క్
అబ్జార్ప్షన్ టైం. సో వైటమిన్ ఏ డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఈ డార్క్ అబ్జార్ప్షన్ టైం అనేది ఎక్కువైపోతుందండి. అంటే ఒక మనిషి బ్రైట్ లైట్ నుంచి డార్క్ లైట్కి డిమ్ లైట్కి వెళ్ళినప్పుడు, అంటే బ్రైట్ లైట్ నుంచి డిమ్ లైట్కి వెళ్ళినప్పుడు విజన్ అన్నది వెంటనే కనిపించదండి. ఓకేనండి, విజన్ మనకి వెంటనే కనిపించదు. ఎందుకు అంటే రోడాప్సిన్ సింథసిస్ అనేది జరగాలి. ఆ రోడాప్సిన్ సింథసిస్ అనేది జరగడానికి కొంచెం టైం పడుతుంది. దాన్నే మనం డార్క్ అబ్జార్ప్షన్ టైం అని అన్నాము. ఓకే, వైటమిన్ డెఫిషియన్సీ అంటే వైటమిన్ ఏ డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనకి టైం అన్నది పెరిగిపోతుందండి. అంటే రోడాప్సిన్ అనేది సింథసిస్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. సో దానివల్ల ఏంటంటే ఒక్కసారిగా బ్రైట్ లైట్ నుంచి డిమ్ లైట్కి వెళ్ళినప్పుడు విజన్ అన్నది సరిగ్గా ఉండదండి. ఓకేనండి, సో వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనకి డార్క్ అబ్జార్ప్షన్ టైం అనేది ఎక్కువైపోతుంది. సో పర్సన్ బ్రైట్ లైట్ నుంచి డిమ్ లైట్కి వెళ్ళినప్పుడు వెంటనే విజన్ అన్నది సరిగ్గా ఉండదండి. సో దిస్ ఈజ్ రోల్ ఆఫ్ విజన్. నెక్స్ట్ వచ్చి ఎపిథీలియల్ సెల్ మెయింటెనెన్స్ అండి. వైటమిన్ ఏ అనేది ఎపిథీలియల్ సెల్ మెయింటెనెన్స్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది. అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్స్ ఆఫ్ స్కిన్, రెస్పిరేటరీ ట్రాక్ అండ్ ఇసోఫాగస్. అంటే స్కిన్ మీద, రెస్పిరేటరీ ట్రాక్లో అండ్ ఇసోఫాగస్లో ఉన్న ఎపిథీలియల్ సెల్స్ని మెయింటైన్ చేయడానికి మనకి వైటమిన్ ఏ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్స్, ఇట్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ కొల్లాజన్ యొక్క డెవలప్మెంట్ మెయింటెనెన్స్ చేయడానికి కూడా మనకి ఈ వైటమిన్ ఏ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో నాట్ ఓన్లీ దీస్ టూ ఫంక్షన్స్, విజన్లోను అండ్ ఎపిథీలియల్ సెల్ మెయింటెనెన్స్లోనే కాకుండా మనకి వైటమిన్ ఏ అన్నది ఇట్ ఆల్సో ఎసెన్షియల్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ ప్రాపర్ ఇమ్యూన్ సిస్టమ్ అండి. ప్రాపర్ ఇమ్యూన్ సిస్టమ్ని మెయింటైన్ చేయడానికి కూడా మనకి వైటమిన్ ఏ అన్నది హెల్ప్ అవుతుంది. ఓకేనండి, సో దిస్ ఈజ్ అబౌట్ బయలాజికల్ రోల్ ఆఫ్ వైటమిన్ ఏ అండి. సో నెక్స్ట్ వచ్చి డెఫిషియన్సీ. సో వైటమిన్ ఏ యొక్క డెఫిషియన్సీ అంటే వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఉంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఓకేనండి, వైటమిన్ ఏ కానీ మన బాడీలో తగ్గితే దానివల్ల వచ్చే డిసీజెస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏంటి? సో ఫస్ట్ వచ్చి నైట్ బ్లైండ్నెస్ అండి. అంటే రేచీకటి అంటారు కదా, నైట్ టైం కనిపించదు. సో దట్ ఈస్ నైట్ బ్లైండ్నెస్. నైట్ టైం కనిపించదండి. సో నైట్ బ్లైండ్నెస్ అన్నది ఎర్లియర్ సిమ్టమ్ ఆఫ్ వైటమిన్ ఏ డెఫిషియన్సీ అండి. అంటే స్టార్టింగ్ స్టేజ్ చాలా ఎర్లీ సిమ్టమ్ అండి నైట్ బ్లైండ్నెస్ అన్నది. సో అంటే నైట్ బ్లైండ్నెస్ ఏంటి అంటే డిఫికల్టీ టు సీ డిమ్ లైట్లో మనకి విజన్ అనేది ఉండదండి, కనిపించదు అనమాట. లైట్ అనేది డిమ్గా ఉన్నప్పుడు మనం సరిగ్గా విజన్ అనేది ఉండదు. సో దట్ ఈస్ నైట్ బ్లైండ్నెస్ అండి. సో ఇంకా డెఫిషియన్సీ, సివియర్ డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ ఏ లీడ్స్ టు జీరోప్థాల్మియా అండి. ఓకేనా, ఇంకా సివియారిటీ అంటే ఎర్లీ సిమ్టమ్ వచ్చి మనకి జస్ట్ నైట్ బ్లైండ్నెస్ అండి. ఇంకా సివియారిటీ అనేది పెరిగిపోయిందంటే అంటే ఇంకా ఎక్కువ డెఫిషియన్సీ, ఎక్కువ లోట్ అనేది వచ్చింది అంటే సివియారిటీ పెరిగిపోతే జీరోప్థాల్మియాకి ఇట్ లీడ్స్ టు జీరోప్థాల్మియా అండి. జీరోప్థాల్మియా వచ్చే అవకాశం ఉంది. జీరోప్థాల్మియా అంటే డ్రైనెస్ ఇన్ కంజక్టివా అండ్ కార్నియా. మన ఐలో ఉండే కార్నియా అండ్ కంజక్టివా అనేది డ్రై అయిపోయి ఇట్ మే లీడ్స్ టు కంప్లీట్ బ్లైండ్నెస్ అండి. ఓకేనండి, కంప్లీట్ బ్లైండ్నెస్ అంటే లాంగ్ టర్మ్ కనుక ఎక్కువ కాలం మనకి జీరోప్థాల్మియా అనేది ఉంటే కనుక ఏమవుతుంది అంటే ఇట్ లీడ్స్ టు కంప్లీట్ బ్లైండ్నెస్ అండి. సో మామూలు ఎర్లీ స్టేజ్ అయితే కనుక నైట్ బ్లైండ్నెస్ మాత్రమే ఉంటుంది అండి. అంటే డిమ్ లైట్లో చూడలేము. ఇంకా అది ఎక్కువ అయిపోతే ఆ సిమ్టమ్ కనుక ఇంకా ఎక్కువ అయిపోతే కనుక సివియారిటీ అనేది ఇంకా ఎక్కువ అయిపోతే కనుక ఏమవుతుందంటే జీరోప్థాల్మియాలోకి వెళ్ళిపోతుంది అండి. సో జీరోప్థాల్మియా కనుక లాంగ్ టర్మ్ ఉంటే కనుక కంప్లీట్ బ్లైండ్నెస్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వచ్చి ఎఫెక్ట్ ఆన్ గ్రోత్ అండి. సో గ్రోత్ మీద కూడా మనకి వైటమిన్ ఏ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే it results in growth retardation due to impairment in
స్కెలిటల్ మజిల్స్ అండి. సో స్కెలిటల్ మజిల్స్ యొక్క స్ట్రెంగ్త్ సరిగ్గా ఉండకపోవడం, స్ట్రెంగ్త్ అనేది స్కెలిటల్ మజిల్స్ స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే గ్రోత్ అన్నది ఉండదండి. ఓకేనండి. సో మనకి మన బాడీ గ్రోత్ అన్నది ఉండాలి అంటే వీ నీడ్ వైటమిన్ ఏ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో వైటమిన్ ఏ లేకుంటే కనుక మనకి గ్రోత్ అనేది ఉండదన్నమాట. సో నెక్స్ట్ వచ్చి ఎఫెక్ట్ ఆన్ రీప్రొడక్షన్ అండి. సో వైటమిన్ ఏ కెన్ ఆల్సో ఎఫెక్ట్ రీప్రొడక్షన్. సో ఇట్స్ లీడ్స్ టు స్టెరిలిటీ ఇన్ మేల్ అండి. అంటే మేల్స్లోని రిప్రొడక్షన్ యొక్క కెపాసిటీ అనేది ఉండదన్నమాట. ఓకేనండి. రిప్రొడక్షన్ మేల్స్ యొక్క స్టెరిలిటీ రేట్ అనేది పెరిగిపోతుంది అన్నమాట. ఓకేనండి. సో నాట్ ఓన్లీ దట్ ఇట్ ఆల్సో లీడ్స్ టు టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అండి. ప్రెగ్నెన్సీ కూడా టెర్మినేట్ అయిపోయి అవకాశం ఉంటుంది. అండ్ డ్యూ టు ఫీటల్ డెత్ అండి. సో ఫీటస్ అనేది డెత్ అయిపోయి ప్రెగ్నెన్సీ అన్నది కూడా మనకి టెర్మినేట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అండి వైటమిన్ ఏ యొక్క డెఫిషియన్సీ వల్ల. సో దిస్ ఈజ్ అబౌట్ డెఫిషియన్సీ అండి. సో ఈ క్లాస్లో మనం స్ట్రక్చర్, సోర్స్, బయలాజికల్ రోలు అండ్ డెఫిషియన్సీ కోసం తెలుసుకున్నాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వైటమిన్ ఏ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.